మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలో కోట్ల సంపాదనకు పడగలెత్తారని మాజీ మంత్రి యనమల అన్నారు. రాష్ట్ర సహజ సంపదను జగన్ దోచుకున్నారని ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారని యనమల విమర్శించారు. జగన్ కు బాబాయ్ కంటే అవినాష్ రెడ్డి ముఖ్యమయ్యాడని ఎద్దేవా చేశారు. వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అందుచేత భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా పోడ్చలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు మనకు ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కొన్ని గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఒకటే, ఇటు అభివృద్ధి జరగాలి, అటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా వెల్ఫేర్ కూడా జరగాలి. అంచేత మన వెల్ఫేర్ స్టేట్ కాబట్టి వెల్ఫేర్ కూడా జరగవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో వెల్ఫేర్ కి తగినటువంటి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాం. ఈనాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్లు విమర్శిస్తారు. అదేవిధంగా ఈనాడు పెన్షన్స్ 4,000 చేస్తే 4,000 చేసిన పెన్షన్ విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఫేక్ పెన్షన్స్, ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ మనుషులు అనుకున్నటువంటి వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా పెన్షన్లు ఇచ్చేశారు. ఇంకా హౌసింగ్ లో అయితే అంత అవినీతి కాదు, భూములు అయితే కబ్జా చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపదను కబ్జా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఈనాడు ప్రతి వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది.